Hi viewers, welcome to Aja's Coffee with CXO program. Today we have another successful resource, Nitisha Gujja from Nizamabad. Let's see her journey in coding tutor. Hi Nitisha, welcome to Aja's Coffee with CXO program. Hi Dattu. Can you introduce yourself to the audience? Hi all. My name is Nitisha Gujja. I am from Nizamabad. I completed my graduation in Computer Science and Engineering. Computer Science. ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యావు? 2020. బీటెక్ ఎందుకు తీసుకున్నావు నువ్వు నీ కెరియర్లో? ఎందుకంటే అప్పుడు బీటెక్ మొత్తం ఫ్యూచర్ అంతా ఇంజనీర్స్తో ఉంది అండ్ అలాగే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ అవ్వాలని. సో అలా ఇంట్రెస్ట్ తోటి నేను బీటెక్ తీసుకున్నాను. అంటే అప్పుడు ఒక భూమి ఉండేది, కంప్యూటర్ సైన్స్ అయిందనుకో ఎక్కువ ప్యాకేజెస్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి అని అనే దాంతో బీటెక్ తీసుకున్నాం. ఎలా సస్టైన్ అయ్యారు అప్పుడు మరి మీ బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్స్ దానికోసం అని? అంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా నేను చదివిందంతా తెలుగు మీడియమే. సో నా బీటెక్ చేశాను కానీ అప్లై చేసి ఇంటర్వ్యూస్లో మొత్తం ఇంగ్లీషే. సో దానివల్ల ఇంటర్వ్యూస్ కాల్స్ వస్తున్నాయి కానీ అటెండ్ అయ్యాను కానీ అన్ని రిజెక్షన్సే. ఎందుకంటే నా కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే గ్యాప్ వల్ల టెక్నికల్ స్కిల్స్. సో నేను మళ్ళీ ఆలోచించి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. పైథాన్ ఫుల్ స్టాక్గా నేర్చుకున్నాను పైథాన్ తర్వాత. సో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి పైథాన్ నేర్చుకున్నావు. మరి ఆ ఇన్స్టిట్యూట్లో పైథాన్ మొత్తం నేర్చుకున్న తర్వాత మళ్ళీ జాబ్స్ ఏమైనా సర్చ్ చేసావా? చేశాను. ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నాను కానీ మళ్ళీ అక్కడ జాబ్స్ అప్లై చేస్తున్నాను, రావట్లేదు. సో మళ్ళీ ఇలా ఏంటి అబ్బా నాకు ఇలా అవుతుంది అని అనుకున్నాను. సో మా ఫ్రెండ్ ఒకతను కోడింగ్ ట్యూటర్ సజెస్ట్ చేశాడు. సో ఏమన్నాడంటే 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది అక్కడ, దాని తర్వాత ఫుల్ టైం జాబ్ వస్తుంది. సో అలా చెప్పగానే నేను ఇంకా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయిపోయాను. సో నీకు రిగ్రెట్ అయ్యావు, కంపల్సరీ మనం ఒక జాబ్ రావాలి అని అంటే కంపల్సరీ ముందుగా ఇంటర్న్షిప్ చేయాలని నీకు తెలిసి వచ్చింది అప్పటికి. సో అందుకోసమని కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యావు. సో కోడింగ్ ట్యూటర్లో మళ్ళీ నువ్వు అదే పైథాన్ నేర్చుకున్నావా లేదా వేరే ఏమైనా టెక్నాలజీ నేర్చుకున్నావా? అదే పైథాన్ అంటే పైథాన్ నేర్చుకున్నాను కానీ పైథాన్ ఒకటే కాకుండా AWS నేర్చుకున్నాను, అలాగే రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నాను. అక్కడ ఇంటర్న్షిప్లో ఏంటంటే మనం వాళ్ళు చెప్తున్నామా వెళ్తున్నామా అని కాకుండా వీళ్ళు చేస్తున్నారా లేదా, అలాగే చేస్తుంది చెక్ చేయడానికి లీడ్ కోడ్ యాక్సెస్ ఇచ్చారు మాకు. సో ఆ లీడ్ కోడ్లో మేము ఎవ్రీడే కోడింగ్ ప్రాక్టీస్ చేస్తాము. అలాగే ఆప్టిమైజ్ వే ఏంటి, ఇదే వేలో ఎందుకు చేయాలి, ఇంకో వేలో ఎందుకు చేయకూడదు. సో అవన్నీ మేము మా ఇక్కడ ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన ఫ్రెండ్స్తో వాళ్ళందరితో డిస్కస్ చేసి ఇవన్నీ చేసేవాళ్ళం. అలాగే AWSలో కోడ్ క్లౌడ్ అండ్ టూల్ ఇచ్చారు, మేము దాంట్లో డైలీ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం. సో ఇలా చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ అని, కార్పొరేట్ స్కిల్స్ అని ఇవన్నీ చాలా ప్రొవైడ్ చేశారు ఇంటర్న్షిప్లో. సో ఇలా నేర్చుకున్న తర్వాత మీరు ముందుగా నేర్చుకున్న ఇన్స్టిట్యూట్కి కోడింగ్ ట్యూటర్కి ఏం డిఫరెన్స్ అనిపించింది? ఇన్స్టిట్యూట్లో ఏంటంటే నేను అక్కడికి వెళ్ళేదాన్ని లేదా ఆన్లైన్లో అయ్యేది. వెళ్ళేదాన్ని, వాళ్ళు ఏదో ఒక టాస్క్ ఇచ్చేవారు, అదేదో చూసి నేను అప్పుడు చాట్ జీపీటీ ఉండేది. సో అవన్నీ చూసి చేసేదాన్ని, కంప్లీట్ చేసేదాన్ని అంతే. కానీ ఆఫ్టర్ జాయినింగ్ ద కోడింగ్ ట్యూటర్ అసలు ఇలానే ఎందుకు చేయాలి, వేరే విధంగా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఇవన్నీ చూసాను. అలాగే మా కోడింగ్ ట్యూటర్స్ వచ్చేసి వాళ్ళు చాలా 10+ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాకు చెప్తారు. సో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవన్నీ మాతో డిస్కస్ చేసి చేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ. ఈ కోడింగ్ ట్యూటర్స్ అంటే ఎవరు? కొత్తగా కోడింగ్ ట్యూటర్స్ అన్నావే, కోడింగ్ ట్యూటర్స్ అంటే ఎవరు? ఈ కోడింగ్ ట్యూటర్స్ ఏంటంటే రియల్ ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అలా MNC కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అసలు ఏం చేయాలి. సో వాళ్ళు మాకు ఇక్కడ చెప్తారు. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తారు కోడింగ్ ట్యూటర్లో. అవును. సూపర్. సో నితీషా, మీరు ఇప్పుడు టూల్స్ పైన మీరు రోజు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు, మీకు కోడింగ్ ట్యూటర్స్ మీకు టాస్క్లు అసైన్ చేస్తుంటారు. మరి ఇవి మానిటర్ చేయడానికి ఎవరు ఉంటారు? వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ రోజు ఒక 1-2 hours మీకు చెప్తారు. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, మరి ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ వస్తే మీకు క్లారిఫై చేయడానికి ఎవరు ఉంటారు? అంటే మాకు ఇలా చెప్పడానికి కోడింగ్ ట్యూటర్సే కాకుండా మాకు ఆన్ ద ఫ్లోర్లో కూడా డెలివరీ మేనేజర్స్ అవైలబుల్ ఉంటారు. అంటే మాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వాళ్ళు చెప్తారు మాకు. సో మాకు అలా వెంటనే డౌట్ క్లియర్ చేసుకుంటాం. సో డే టు డే వాళ్ళు మానిటర్ చేస్తుంటారా మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయిపోయాయా లేదా అని? అవును. వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఈరోజు టాస్క్ ఇచ్చారు, మేము ఈరోజు టాస్క్ కంప్లీట్ చేస్తేనే మాకు నెక్స్ట్ టాస్క్ చేయగలం. ఓకే. ఇప్పుడు సపోజ్ మాకు ఈరోజు ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ కంప్లీట్ అయితే కానీ మేము ఇంకో టాస్క్ చేయలేము. ఓకే. సో ఆ డే కల్లా, ఎండ్ ఆఫ్ ద డే కల్లా మీకు ఇచ్చిన అసైన్ చేసిన టాస్క్ కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిందే. అవును. సూపర్. సో మీకు
కోడ్ డెలివరీ మేనేజర్స్ కూడా ఆన్ ఫ్లోర్ అవైలబుల్ ఉంటారు, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కూడా. అవును. మరి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేస్తారు కోడింగ్ ట్యూటర్లో? కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు మాకు డైలీ 3 hours 4 hours అలా డైలీ కమ్యూనికేషన్ స్కిల్స్ అలా అవుతుంటాయి. అలాగే మాకు డైలీ యాక్టివిటీస్ అవుతాయి ఆన్ ద ఫ్లోర్లో, ఎలా జామ్ సెషన్స్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ అలా మాకు డైలీ ఆన్ ద ఫ్లోర్ మీద మాకు డైలీ యాక్టివిటీస్ అవుతాయి, మేము అలా ఇంప్రూవ్ చేసుకున్నాం. కార్పొరేట్ స్కిల్స్ పైన కూడా ఏమైనా ట్రైనింగ్స్ జరుగుతుంటాయా? అవును, కార్పొరేట్ స్కిల్స్ పైన కూడా ఉంటాయి. సో ఓవరాల్గా మీకు ఇక్కడ స్కిల్స్ పైన మీరు డెవలప్ అవుతారు, కార్పొరేట్ స్కిల్స్ నేర్చుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు. సో నితీష, మీరు రోజు నేర్చుకుంటూ ఉంటారు కదా, మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎక్కడ లాగ్ అవుతున్నారు అని మీకు ఎట్లా తెలుస్తుంది? మాకు ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మాకు ఇప్పుడు సిటీస్ కానీ డెలివరీ మేనేజర్స్ కానీ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు మాకు ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో అలా తీసుకోవడం వల్ల మాకే మేము ఎక్కడ లాక్ అవుతున్నామని మాకు తెలుస్తుంది. అలాగే వాళ్ళు కూడా చెప్తారు. సో వాళ్ళు చెప్పడం వల్ల మేము మళ్ళీ ఆ టాపిక్ మీద మళ్ళీ రివైజ్ చేసుకోవడం కానీ మళ్ళీ నేర్చుకోవడం కానీ అలా జరుగుతుంది. సో మీకు మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత రిజల్ట్స్ని బట్టి ఎక్కడ లాగ్ అవుతున్నారో, మరి మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారో మళ్ళీ మీకు ఆ సెషన్ చెప్పిస్తారా? అవును, చెప్తారు. మాకు ఇప్పుడు సిటీస్ చెప్తారు, అలాగే డెలివరీ మేనేజర్స్ ఆన్ ద ఫ్లోర్ కూడా చెప్తారు వాళ్ళు. సో నితీష, మీకు కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ నెక్స్ట్ ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఎలా డిప్లాయ్ చేస్తారు? అంటే వాళ్ళు చెప్పినట్టే ఇంటర్న్షిప్ ప్లస్ జాబ్ అన్నారు కదా, సో నేను అలాగే ఇంటర్న్షిప్ అయిపోయింది. ఇంటర్న్షిప్ అయిపోయాగానే వాళ్ళ క్లయింట్స్కి ఇంటర్వ్యూస్ పెట్టించారు. నేను ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా కొంచెం ఎందుకో మళ్ళీ భయం వేసింది ఇక క్లయింట్ ఇంటర్వ్యూస్ అంటే అటెండ్ అవ్వడం అంటే. సో అలా 2 ఇంటర్వ్యూస్ అలా పోయాయి, కానీ నేను తర్వాత క్రాక్ చేశాను, క్లయింట్ లొకేషన్స్కి వెళ్ళి చేశాను అక్కడ. సో నువ్వు థర్డ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసావు. అవును. సో అక్కడ ఎన్ని మంత్స్ వర్క్ చేసావు క్లయింట్ లొకేషన్లో? అక్కడ 1 year, ఆల్మోస్ట్ 1 year ఉన్నాను. సో ప్రాజెక్ట్ అయిపోయింది. సో ప్రాజెక్ట్ అయిపోయిందని ఇక్కడ అజా మళ్ళీ బెంచ్ పైకి వచ్చేసాను. సో అందరూ అన్ని కంపెనీస్లో బెంచ్ పైకి రాగానే చాలా భయపడిపోతారు కదా, ఉంచుతారా లేకుంటే తీసేస్తారా అని. మరి అజాలో ఎలా ఉంటుంది? అజా స్పెషాలిటీ అది. అంటే ఎవరైనా నువ్వు మళ్ళీ క్లయింట్కి వెళ్ళి ఇక్కడికి వచ్చాక తీసేస్తారన్న అసలు జరగదు. మనకి ఇక్కడ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అలాగే వీళ్ళకు ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో మీకు బెంచ్ విన్కి వచ్చాక అజా ఇంటర్నల్ ప్రాజెక్ట్స్లో ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్లో కూడా వర్క్ చేయడానికి అవకాశం ఇస్తారు. అవును. నీకు అలా ఏమైనా అవకాశం దొరికిందా నువ్వు బెంచ్ విన్ ఉన్న సమయంలో? అవును, నాకు అలా దొరికింది. నేను ఇంటర్నల్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేశాను, అలాగే ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ పైన కూడా వర్క్ చేశాను. ఎలాంటి ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసావు ఇంటర్నల్లో అజాలో? ఇంటర్నల్ నేను చాలా చేశాను ఇంటర్నల్ ప్రాజెక్ట్స్. మా ఒక ప్రాజెక్ట్ వచ్చేసి రీడీమెక్స్, ఇది ఆల్రెడీ అవైలబుల్ ఉంది, అజాలో యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీద ఏంటంటే వెండర్ కోసం, సో ఎవరైతే మనకు ఎంప్లాయీస్ లాగిన్ అవ్వగానే రిసోర్సెస్ ఉంటారో వాళ్ళకి సమ్ అడ్మిన్ అసైన్ చేస్తాడు, సమ్ రివార్డ్ పాయింట్స్. సో ఎంప్లాయీస్కి ఇది ఏంటంటే అక్కడ టీకి కానీ స్నాక్స్ కానీ ఎంప్లాయీస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అజా ఇంటర్నల్ ప్రోడక్ట్ అన్నమాట. అవును. ఎక్స్టర్నల్ ప్రోడక్ట్లో ఏమైనా వర్క్ చేసావా? ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ కూడా వర్క్ చేశాను. ఆర్బీ కాల్ అని చెప్పేసి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది రైస్ బ్రాండ్ ఇండస్ట్రీ వాళ్ళ కోసం మేము వర్క్ చేసాం ఈ ప్రాజెక్ట్ కోసం. సో నితీష, బెంచ్ పైన ఉండి అజా ఇంటర్నల్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్న సమయంలో మిమ్మల్ని మళ్ళీ క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తుంటారా, లేకపోతే ఇదే వాళ్ళ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్లోనే వర్క్ చేస్తూ ఉంటారా? లేదు, ఇది ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఏంటంటే మళ్ళీ మనం నేర్చుకుంది మర్చిపోకుండా అప్ స్కిల్ అవ్వడానికి. సో మనకి మళ్ళీ క్లయింట్స్ ఉంటే ఖచ్చితంగా క్లయింట్స్కి ప్రొజెక్ట్ చేస్తారు. సో ప్యారలల్గా మీకు టైం వేస్ట్ అవ్వకుండా మిమ్మల్ని అప్ స్కిల్ చేస్తూ ఇక్కడ అవకాశం ఇస్తూ మళ్ళీ మిమ్మల్ని క్లయింట్స్కి మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో మళ్ళీ నువ్వు బెంచ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా క్లయింట్కి వెళ్ళావా? వెళ్ళాను. సో మళ్ళీ అక్కడ ఎన్ని మంత్స్ వర్క్ చేసావు? అక్కడ ఒక 6 months అలా వర్క్ చేశాను. సో నితీష, అజాలో కల్చర్ ఎలా ఉంటుంది? అజాలో బెస్ట్ పార్టే కల్చర్. ఏంటంటే మనకి ఇక్కడ జాబ్ ఇన్సెక్యూరిటీ, జాబ్ పోతుంది, అసలు ఇలాంటి టెన్షనే ఉండదు. అలాగే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, అందరు ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు. మనకి ఏదైనా రాకపోయినా అసలు వీళ్ళకేంటి చెప్పేది అన్న ఇంటెన్షన్ కాకుండా మన వాళ్ళే అన్న ఉద్దేశంతో అన్నీ చెప్తారు, మనకు అర్థమయ్యేంత వరకు చెప్తూనే ఉంటారు. ఇలాంటివి చాలా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి ట్రెండింగ్ టెక్నాలజీస్ అవుతున్నాయి. అంటే నేను అక్కడ జాబ్ చేసి వచ్చాను, ఇప్పుడు మనకి పైథాన్లో వచ్చేసి డేటా ఇంజనీరింగ్ కానీ ఏఏ కానీ ఇప్పుడు అన్నీ ఇవే నడుస్తున్నాయి. సో దానికోసం అని చెప్పేసి అజా వాళ్ళు మాకు అది కూడా ట్రైనింగ్ ఇప్పించారు ఇక్కడ డేటా ఇంజనీరింగ్ పైన. అంటే మీరు బెంచ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ అవుతాము, లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటామన్నా కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అవును, గుడ్ థింగ్ టు నో. సో నితీష, నువ్వు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ నీ కాన్ఫిడెన్స్ ఎలా అనిపిస్తుంది?
నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇక్కడ కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యాక. అంతకుముందు నాకు కొంచెం టెక్నికల్ స్కిల్స్ ఉండేది, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఈ కాన్ఫిడెన్స్ కానీ, ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడాలని కానీ అసలు నాకు ఇవన్నీ ఏమీ అప్పుడు తెలీదు. సో ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాను. నేను ప్రాజెక్ట్స్ చేశాను ఇక్కడ పక్కన ఫ్రెండ్స్తోని మాట్లాడడం వల్ల ఇవన్నీ నేర్చుకున్నాను. సో అలాగే నేను ఇప్పుడు బెంచ్ మీద ఉంటున్నాను కదా అని చెప్పేసి నేను ఇంకా గ్రో అవుదామని చెప్పేసి బయట అప్లై చేశాను. సో నాకు అలాగే మంచి హై ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. సో నేను అది ముందే మేనేజ్మెంట్తో డిస్కస్ చేశాను. వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. వెంటనే వాళ్ళు నాకు ఏం ఇష్యూస్ రాకుండా వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ప్రాపర్గా నీకు సపోర్ట్ చేశారా రిలీవింగ్ కోసం దానికి? అవును, అసలు వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలేదు. నాకు ప్రాపర్గా అన్ని సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చారు. సో నీకు ఈ హై ప్యాకేజ్ రావడానికి కారణం నువ్వు కోడింగ్ ట్యూటర్లో నేర్చుకొని ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యి కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం కానీ, కార్పొరేట్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం కానీ, టెక్నికల్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం, ఇవన్నీ నీకు ఉపయోగపడ్డాయా నీకు ఈ హై ప్యాకేజ్కు కారణం? అవును, ఇవే ఉపయోగపడ్డాయి నాకు. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళతో నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా పక్కన వాళ్ళకి అర్థం కావాలంటే నీదో ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో నేను కాన్ఫిడెన్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ నేర్చుకుంది మాత్రం కోడింగ్ ట్యూటర్లోనే. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ నితీషా? యా, ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ బికాస్ ఏంటంటే మా ఫ్యామిలీలో చెప్పినాను కదా ఆల్రెడీ, ఎవరు జాబ్ చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు నేనే జాబ్ చేస్తున్నాను విత్ హై ప్యాకేజ్. మై ఫ్యామిలీ ఆల్సో ఫీల్ ప్రౌడింగ్ అని చూసి చాలా గర్విస్తున్నారు. నాకు నీ మాటల్లోనే తెలిసిపోతుంది నువ్వు ఎంత సంతోషపడుతున్నావు అని. సో నెక్స్ట్ జనరేషన్ మీ ఫ్యామిలీలో వాళ్ళకు నువ్వు ప్రాపర్గా నువ్వు గైడెన్స్ ఇవ్వచ్చు. ఎలా బీటెక్ తర్వాత ఏం చేయాలి, కంపల్సరీ ఐటీలోకి వచ్చే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మీరు ఇంటర్న్షిప్లోనే నేర్చుకుంటారు. ఏదైనా ఇంటర్న్షిప్లోనే ఎలా ఉండాలి, అసలు మీరు రియల్ టైంకి వెళ్ళినా కానీ వాళ్ళతో ఎలా ఉండాలి, ఏ టూల్స్ ఎలా ఉపయోగపడతాయి మనకు, దేంట్లో ఏం చేయాలని చెప్పేసి ఇంటర్న్షిప్లోనే తెలుస్తుంది. ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎవరైనా సరే ముందు ఫస్ట్ ఇంటర్న్షిప్ చేసే తర్వాత జాబ్లోకి జాయిన్ అయ్యండి. సో నితీషా, నీలాగే బీటెక్ అయిపోయిన వాళ్ళకి కానీ, కెరియర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఐటీలో వాళ్ళ కెరియర్ సెటిల్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు? అంటే ఐటీలో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకే కాదండి, ఎవరైనా ఫ్రెషర్స్ కానీ నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నా కానీ వీళ్ళందరికీ నేను ఒకటే సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఇంటర్న్షిప్ చేయండి. మీరు అందులోనే అన్నీ నేర్చుకుంటారు. అంటే మీరు తర్వాత కంపెనీస్కి వెళ్ళినా కానీ వాళ్ళు యూజే టూల్స్ ఏంటి, క్లయింట్స్ ఏంటి, అసలు ప్రాజెక్ట్స్లో ఏమేమి ఉంటాయి, టెక్నికల్ స్కిల్స్ అవన్నీ నేర్చుకుంటారు. సో ఫస్ట్ మీరు ఇంటర్న్షిప్ చేశాకే తర్వాత జాబ్లోకి జాయిన్ అవ్వండి. మీరు మళ్ళీ ఎక్కువ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేసి మీరు డైరెక్ట్ ఐటీలోకి వెళ్తానంటే మీకు అది కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ప్యాకేజ్తో కాకుండా ఫస్ట్ స్కిల్స్ నేర్చుకోండి. మీరు స్కిల్స్ నేర్చుకుంటేనే ప్యాకేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. సూపర్. సో ఫైనల్గా నువ్వు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్యాకేజెస్ పైన కాదు కాన్సన్ట్రేషన్, ఇంటర్న్షిప్ పైన కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నావు. అవును. సో కంగ్రాచులేషన్స్ నితీషా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ దత్తు. చూశారు కదా వ్యూవర్స్, నితీషా ఒక లైఫ్ కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయిన తర్వాత ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో. సో మీరు కూడా మీ లైఫ్ ఐటీలో సెటిల్ చేసుకోవాలనుకుంటే జాయిన్ కోడింగ్ ట్యూటర్ అండ్ బిల్డ్ యువర్ ఐటీ కెరియర్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మార్పక దత్తు. బాయ్ బాయ్.